వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక ఈ దినం ముగించబోతున్నాము. గత మాసం 25వ తారీఖున ప్రారంభించాము. ఇప్పటికీ 25 వర్తమానాలు, యావరేజ్ 5 ఎపిసోడ్స్ ఫర్ 1 చాప్టర్ మనం బైబిల్లో ధ్యానించగలిగాము. యాకోబు అనంతరం పేతురు వ్రాసిన 2 పత్రికలు, యోహాను వ్రాసిన 3 పత్రికలు, యోధా పత్రిక, ప్రకటన గ్రంథం. ఓవరాల్గా మనకు 7 పుస్తకాలు ఇంకా మనం పూర్తి చేయాల్సినవి ఉన్నవి. 7 పుస్తకాల మీద కలిపి మనకు ఒక 39 అధ్యాయాలు వస్తాయి. డిసెంబర్కి పూర్తి చేయాలి బైబిల్. డిసెంబర్ 15 అని నేను ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే డిసెంబర్ 18కి యేసే పరిష్కారం ప్రారంభించి 18 ఏళ్ళు అవుతుంది. నిరాటంకంగా ఒక్కరోజు విరామం లేకుండా బైబిల్ ప్రసారాలు 18 సంవత్సరాల్లో 3 పర్యాయాలు బైబిల్ పూర్తి చేసినట్లు. మరలా 4వ పర్యాయం ఒక ప్రత్యేకమైన బైబిల్ స్టడీ, ఒక డిఫరెంట్ కోణంలో బైబిల్ ధ్యానం చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ డిసెంబర్ నాటికి ఎపిసోడ్ సహకారులు విస్తృతంగా కావాలి. స్టూడియో ఆర్థికంగా ఇబ్బందుల చేత నిలిచిపోయాం. సమ్మర్లో ఆపేశాం. కంప్లీట్ చేయాల్సింది చాలా ఉంది. మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. దేవుని మహాకృప, దినదినము వాక్యాన్ని వరుస క్రమంలో ధ్యానం చేసుకోగలుగుతున్నాము. ఈ చివరి వర్తమానం ద్వారా 3వ పర్యాయము యాకోబు పత్రిక వరుస ధ్యానాలు ముగుస్తాయి. ఈనాటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని, యాకోబు పత్రిక ధ్యానాలకు ఎవరైతే సహకరించారో వారందరినీ ప్రత్యేకంగా దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము నుండి 20వ వచనము వరకు నిన్న చదివి కొంత భాగాన్ని నేను ధ్యానం చేశాను. యాకోబు పత్రిక 5 అధ్యాయాలు మాత్రమే ఉన్నప్పటికీ కూడాను ఈ 5 అధ్యాయాల్లో ప్రధానమైనటువంటి ఒక అంశం మనకు కనిపిస్తుంది. 5 అధ్యాయాల్లోనూ 14 సార్లు నా సహోదరులారా, నా ప్రియ సహోదరులారా అంటూ మాట్లాడాడు. యాకోబు తన యొక్క రచన, తన యొక్క ఉత్తరం తన సహోదరులైనటువంటి వారికి రాస్తున్నప్పుడు యూదులలో నుండి క్రీస్తును అంగీకరించినటువంటి శరీర సంబంధులైన సహోదరులు
క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి ఆధ్యాత్మిక సహోదరులు ఆల్ టుగెదర్ యాకోబు గారు మనల్ని క్రైస్తవులను ఉద్దేశించి చెప్తున్నాడు. క్రైస్తవుడు సహోదరుడు. క్రైస్తవుడు అన్నవాడు సహోదరుడు. ఈ క్రైస్తవుడు యాకోబు పత్రిక చెప్పినటువంటి ప్రధాన అంశాల మీద తన దృష్టిని పెట్టాలి. ఏమిటి? యాకోబు పత్రికలో ఉన్నటువంటి ఘనమైనటువంటి వర్తమానం ఏమిటంటే, విశ్వాసము అంటే క్రియ చేతనే గుర్తింప వీలగునది. విశ్వాసము అనగా మనుషులు గుర్తించుటకు క్రియ కావలెను అనే ఒక ప్రధాన సూత్రం ఇందులో రాశాడు. మనం చాలా సందర్భాల్లో మేము విశ్వాసులము 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 అని చెప్పుకుంటాం. నువ్వు విశ్వాసి అయితే అబద్ధం ఎందుకు చెబుతున్నావు? నువ్వు విశ్వాసి అయితే దురాశతో ఎందుకు బ్రతుకుతున్నావు? నువ్వు విశ్వాసి అయితే నరహత్య ఎందుకు చేస్తున్నావు? నువ్వు విశ్వాసి అయితే అక్రమ సంబంధం ఎందుకు కొనసాగిస్తున్నావు? నువ్వు విశ్వాసి అయితే అల్లరి చిల్లరతో కూడిన ఆటపాటలలో ఎందుకు గడుపుతున్నావు? నువ్వు విశ్వాసమైతే లంచగొండ ఎందుకున్నావు? నువ్వు విశ్వాసమైతే కట్నములతో ఎందుకు ఆశపడుతున్నావు? నువ్వు విశ్వాసమైనట్లయితే రాజీపడి ఎందుకు జీవిస్తున్నావు? నువ్వు విశ్వాసమైతే లోకంతో స్నేహంలో ఎట్లా జీవించగలుగుతున్నావు? నువ్వు విశ్వాసమైనట్లయితే ఇలా అనేక ప్రశ్నలు మనం సంధించవచ్చు. మేము విశ్వాసులు వండి అని ఊరికే నోటి మాటతో చెప్పటానికి వీల్లేదు. దేవుని ఎదుట విశ్వాసమునకు ఏ విధమైన ఆధారం రుజువు అక్కర్లేదు. కానీ సంఘం ఎదుట విశ్వాసి తన క్రియల చేత తన విశ్వాసాన్ని కనపరచాలి. అబ్రహామునకు విశ్వాసం ఉన్నది. అతడు దేవుని నమ్మాడు. కానీ అతని జీవితంలో ఆదికాండం 22వ అధ్యాయం జరిగి ఉండకపోతే అతనికి విశ్వాసం ఉందని మనకు తెలిసేది కాదు. అబ్రహామునకు విశ్వాసం ఉందా హో అని దేవుడు మాట్లాడితే దేవుడు మాట్లాడినందుకు నమ్మాల్సి వచ్చేది మనం. కానీ అబ్రహామునకు విశ్వాసం ఉన్నది అని దేవుడు మాట్లాడకపోయినా చెప్పకపోయినా మన ఎద్దకు వచ్చి అబ్రహామునకు విశ్వాసం ఉన్నదని అతని యొక్క క్రియ రుజువు చేసింది. అతని క్రియ రుజువు చేసింది. విశ్వాసం ఉన్నది గనుక అతడు తన కుమారుణ్ణి అర్పించటానికి కత్తిపైకి లేపాడు. మృతులలో నుండి దేవుడు తన కుమారుణ్ణి లేవనెత్తుతాడనేటువంటి ఒక గొప్ప విశ్వాసం అతని హృదయంలో ఉన్నదానికి ఆధారము కల్పించాడు అబ్రహాము అతని యొక్క క్రియ చేత. దేవా నేను నీకు అర్పించుచున్నాను అని మనసులో అనుకొని వదిలేసుంటే అర్పించినట్లయ్యేదా? ఇవాళ చాలా సందర్భాల్లో మనం సంఘాల్లో ఉన్న విశ్వాసులు నోటి మాటతో అర్పించే వారంగా ఉంటున్నాం, క్రియతో కాదు. అందుకనే యోహాను గారు కూడా రాస్తూ అంటాడు, మనము మాట చేత కాక క్రియతో ప్రేమించుదము అంటాడు. చాలా సందర్భాల్లో మాటతో ప్రేమించే వారంగా ఉంటాం, క్రియతో ప్రేమించే వారముగా ఉండం. ప్రేమ క్రియగా కనపరచబడాలి. ప్రేమ క్రియగా కనపరచబడాలి. మనము మాట చేత కాదు, క్రియ చేత మన ప్రేమను కనపరచాలి. చాలామంది నేను ప్రేమిస్తున్నాను అని చెబుతారు, కానీ ఆ ప్రేమ వారి క్రియలలో వ్యక్తము కావటం లేదు. దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ దట్.
మనందరం భారతదేశాన్ని గురించి ప్లెడ్జ్ చెబుతాం. ఐ లవ్ మై కంట్రీ. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని చెబుతాం. ఈజ్ ఇట్ ట్రూ? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, అది నిజమైతే నువ్వు ట్యాక్స్ పేయర్గా మారిపోతావు. ఇఫ్ యు లవ్ యువర్ కంట్రీ రియల్లీ, యూ విల్ బికమ్ ఎ ట్యాక్స్ పేయర్. యూ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎ ట్యాక్స్ పేయర్. నువ్వు నిజంగా నీ దేశాన్ని ప్రేమిస్తే ప్రభుత్వం ఇచ్చేటువంటి వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ తీసుకో. నా మాట అర్థం అవుతుందా? ఇఫ్ యు రియల్లీ లవ్స్ యువర్ కంట్రీ, నీ దేశాన్ని నువ్వు ప్రేమించినట్లయితే పేదలకు ఇచ్చేటువంటి ఆ రాయితీలు నువ్వు తీసుకో. నీ సహోదరునితో నువ్వు అబద్ధం చెప్పలేవు. నీ యొక్క తోటి సిటిజన్తో నువ్వు అబద్ధం చెప్పలేవు. దేశభక్తి కలిగి ఉన్నావు అనేది ఎప్పుడు అర్థమవుతుంది? అప్రైట్నెస్, నీతిని మనం కలిగి ఉన్నప్పుడు క్రియలో నీవు లంచం ఇవ్వలేవు. ఇఫ్ యు లవ్ యువర్ కంట్రీ, యూ విల్ నెవర్ స్పాయిల్ ద ఎంప్లాయీస్. అక్రమం చేయమని లంచం ఇవ్వలేవు, అక్రమ కట్టడం కట్టలేవు. లంచం ఇచ్చి ప్రయత్నాలు చేయలేవు. కాంట్రాక్ట్స్లో దోపిడీ చేయలేవు. ఖనిజ సంపద కొల్లగొట్టలేవు. ఇవాళ భారతదేశానికి శత్రువులు బయట ఉన్నదానికంటే లోపల ఎక్కువ ఉన్నారు. భారతదేశాన్ని దోచుకునే వాళ్ళు బయట ఉన్నదానికంటే బయట జీరో అని చెప్పాలేమో. ఎందుకంటే జాగ్రత్తగా అన్ని గడ్డులు వేసి కూర్చున్నాం, కానీ లోపల పంది కుక్కలా తినేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, ఆగస్టు 15కి జెండా వందనం చేసేస్తే అయిపోయిందా? ఇవాళ ప్రేమ అంటే క్రియ అని ఎప్పుడు తెలుసు? విశ్వాసము అంటే క్రియ అయినప్పుడు ప్రేమ అంటే కూడా క్రియయే. ఇది మనకి దేవుని యొక్క వాక్యంలో యాకోబు చాలా స్పష్టంగా చెబుతూ వచ్చాడు. నేను యాకోబు పత్రిక ముగించడానికి ఇష్టపడ్డాను. ఇలా చెబుతూ వెళితే సమయం చాలదు. ఇందులో ప్రధానంగా ఓర్పును పరీక్షను గుర్చి స్పష్టంగా రాశాడు. క్రైస్తవుడు ఓర్పు లేనివాడైతే ఆ టైటిల్ చెరిపేసేయాల. క్రైస్తవుడు అనే టైటిల్ తీసేయాల. ఓర్చుకోవాలి. యేసుక్రీస్తు ఓర్చుకున్నట్లు ఓర్చుకోవాలి. మహాత్మా గాంధీ గారు స్వతంత్రం తీసుకురావటానికి తాను ఎన్నుకున్నటువంటి ఆయుధం అహింస. అహింస అంటే హింసకు ప్రతిహింస చేయటానికి ఆయన ఇష్టపడక అహింసతో ఎదుర్కొన్నాడు. ఒక చెంప కొడితే ఇంకొక చెంపను త్రిప్పమన్నాడు తప్ప ఇంకో వాడి చెంపను బద్దలు కొట్టమనలేదు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఒక్క మాట ఆయన ఇన్స్పైర్ చేసింది. అది క్రియలో చూపించాడు. చాలాసార్లు వాక్యం మనల్ని ఇన్స్పైర్ చేసింది అని ఓ మాటలతో చెబుతాం, క్రియలో కనపడదు. కనుక అహింస
పరమధర్మం అని ఎత్తుకున్నాడు అంతే. బ్రిటిష్ వాళ్ళు ఆయన యొక్క మనసుకు జోహార్లు ఇచ్చారు, తలొంచారు, దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి క్రియ 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 ఓర్పు ఓర్పు పరీక్షను జ్ఞాపకం చేస్తుంది. ఆ పరీక్ష మనలో సహనాన్ని తీసుకొని వస్తుంది. యాకోబు క్రైస్తవునికి ఉండాల్సిన ఓర్పును గూర్చి ప్రధానంగా ఇందులో రాశాడు. తర్వాత పాపాన్ని గూర్చి, శోధనను గూర్చి చాలా వివరంగా రాశాడు. శోధనకు నీ మనస్సును గురి కానియద్దు. అది విస్తరించక ముందే నీలో దాన్ని తీసేసి రన్ ఫ్రమ్ అవే ఫ్రమ్ దాట్. రన్ అవే ఫ్రమ్ ద టెంప్టేషన్. శోధన సహించిన వాడు ధన్యుడు. శోధనలు వచ్చినప్పుడు రెసిస్ట్ చేసిన వాడు ధన్యుడు. ఆశ, ధనాపేక్ష నీ హృదయాన్ని తాకినప్పుడు నీవు జాగ్రత్త పడకపోతే పాపంలో పడిపోతావు. ధనాపేక్ష మనుషుల్ని పాపాల్లో పడేస్తుంది, చిక్కుల్లో పడేస్తుంది. అందుకనే చాలా తేటగా చెప్పాడు, శోధన సహించిన వాడు ధన్యుడు. దురాశ గర్భం ధరిస్తుంది, జాగ్రత్త. పాపాన్ని కంటుంది, పాపం పరిపక్వమై మరణాన్ని తెస్తుంది, జాగ్రత్త అన్నాడు. ఇటర్నల్ డెత్ గురించి మాట్లాడుతున్నాడు యాకోబు. సిన్ కాజెస్ ఇటర్నల్ డెత్. ఒకవేళ భౌతిక మరణం పాపం కారణంగా వచ్చినా రాకపోయినా కూడా ఆధ్యాత్మిక మరణం వచ్చి తీరుతుంది అన్నాడు పాపం వల్ల. ఇది యాకోబు యొక్క ప్రత్యేక శైలి రాసినప్పుడు. తర్వాత యాకోబు నిష్పక్షపాతమైనటువంటి జీవితం గురించి మాట్లాడాడు. జస్ట్ లైక్ క్రైస్ట్, నిర్మోహమాటం, నిష్పక్షపాతం. ఇది ఈ లోకంలో చెల్లదు. మొన్న ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ, సాగర్ గారు లోకం ఎట్లా ఉందో మీరు ఒకసారి తెలుసుకోవాలంటే ఒక పని చేయమన్నాడు. ఏంటన్న, మీరు కారులో రండి, మీకు ఇచ్చే గౌరవం చూడండి. మీరు మోటార్ సైకిల్ మీద రండి, మీకు ఇచ్చే గౌరవం చూడండి. మీరు సైకిల్ మీద సాదాగా రండి, మీకు ఇచ్చే గౌరవం చూడండి. ఆ తర్వాత ఇంకో మాట చెప్పాడు, మీరు కారు నడుపుతున్నప్పుడు మిమ్మల్ని చూచిన ప్రజలు మీరు ఆటో డ్రైవ్ చేసుకుంటూ వెళితే అదే బ్రేక్ ఇన్స్పెక్టర్ కార్ డ్రైవ్ చేస్తుండగా మిమ్మల్ని ఆపని వాడు అదే పర్సన్ని ఆటో డ్రైవ్ చేస్తే ఆపేస్తాడు అన్నాడు. ఎందుకు? కారులో ఉన్నవాడు బెల్ట్ పెట్టుకోడు, లైసెన్స్ ఉండదు, ప్రాపర్ డ్రైవ్ అయి ఉండదు. కానీ ఆటో వాడికి అన్నీ ఉంటాయి, ఆయన వాడిని ఆపుతాడు. అక్కడ వాడు చెప్పింది ఏంటంటే పక్షపాతం. ధనవంతుడు ఒక పక్షపాతం, ఆర్థికంగా తక్కువగా ఉన్నవాడంటే ఒక పక్షపాతం, సూట్ బూట్ వేసుకున్న వాడికి ఒక రకమైన ట్రీట్మెంట్, కాకి షర్ట్ వేసుకుని శ్రామికుడికి వేరే ట్రీట్మెంట్. పరలోకంలో వ్యత్యాసాలు లేవు. విశ్వాసుల విషయంలో వ్యత్యాసం దేవుడు ఎన్నడూ కూడా ఆహ్వానించలేదు. మీరు ఒకరి కంటే ఒకరిని హెచ్చుగా భావించాలి అన్నాడే తప్ప మీరు ఇతరులను మీకంటే తక్కువగా చూడమని చెప్పలేదు. బైబిల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. దీనిలో పక్షపాతం లేదు. ఒకడికి ఎక్కువ విలువ ఇవ్వటం, ఒకడిని తక్కువ విలువ లెక్కించటం అనేది క్రైస్తవుని లక్షణం కాదు. నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా బ్రతకమన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రతి వ్యక్తిలో ఒక మహానుభావుడు చూడగలగాలి. క్రీస్తు యొక్క సారూప్యం నువ్వు మనుషుల్లో చూడగలిగితే వారిలో ఏ వ్యత్యాసం నువ్వు చేయలేవు. అసలు ఈ ద్వంద్వత్వ ప్రమాణములున్నవే అవే మనలో చాలా చెడ్డ స్వభావాన్ని
స్థాపిస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. అదే వ్యక్తి ఒక మంచి ఉద్యోగంలో ఉంటే గౌరవిస్తాం. అదే వ్యక్తి ఆ ఉద్యోగం నుండి బయటకు వస్తే గౌరవించం. అంతెందుకండి, నిన్నటి వరకు మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఇవాళ ఎవరైనా వాళ్ళకి ఒక నమస్కారం పెట్టేవాళ్ళు ఉంటారా? ఒక పక్షపాత ధోరణి వ్యక్తిని బట్టి కాక వ్యక్తికున్న వాటిని బట్టి విలువ ఇచ్చేటువంటిది క్రైస్తవ్యం కాదు. అది యాకోబు రాశాడు. వాళ్ళు ఏమైనా కలిగి ఉండనివ్వండి, ఏమైనా లేకుండా ఉండనివ్వండి, వాళ్ళే వాళ్ళని బట్టి వాళ్ళను గౌరవించాలి, ప్రేమించాలి. డు నాట్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్. కానీ మనుషుల్లో అది చాలా ఎక్కువ. సాధారణ మనుషుల్లో మనం రాస్తుంటాం, ఒక ఆటో డ్రైవర్ కుమారుడు ఐఏఎస్ అధికారి అయ్యాడు. ఏం అవ్వకూడదా? అంటే పాజిటివ్గా చెప్పడానికి ప్రయత్నించింది ఒకటైతే, ఆటో డ్రైవర్ అనగానే ఒక చిన్న చూప. కనుక మనం విధానాలు మార్చుకోవాలి. మన థింకింగ్ లోకంలాగా ఉండకూడదు. అది చెప్పాడు. తర్వాత ప్రార్థనా శక్తిని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రార్థనా శక్తి ఎగ్జాంపుల్గా ఏలియా గారి ఆసక్తిని గురించి మాట్లాడాడు. ప్రార్థన ఆసక్తితో చేయాల్సినటువంటిది, అనాసక్తితో రొటీన్గా చేసేది కాదు. భోజనం ముందు ప్రార్థన, పడక ముందు ప్రార్థన, లేచిన వెంటనే పడక దిగక ముందు ప్రార్థన, వాటిలో ఏమి ఉండదు. తిన్నది అరగటానికి చెయ్యని, లేకపోతే ఇచ్చినందుకు వందనాలు ఇంకా అందరికి ఇవ్వని ఒక మాట బారేస్తాడు అంతే. బట్ దట్స్ నాట్ ద ప్రేయర్. రాత్రిపూట ఒలీవ కొండకు వెళ్ళి తన తండ్రికి మొరపెట్టినటువంటి యేసుక్రీస్తు, సమస్య వచ్చినప్పుడు దానియేలు తన స్నేహితులను తీసుకుని మొరపెట్టినటువంటి అనుభవం. ప్రార్థన దేవునితో నీ సహవాసాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రార్థన దేవునితో నీ సహవాసాన్ని అభివృద్ధి చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. దీనిలో ఉన్న శక్తి దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ వాగ్దానాలు నెరవేర్చుట మన జీవితంలో చూడగలుగుతాం. ఏలియా ప్రార్థనలో దేవుని రుజువుపరచాలనే ఒక ఆసక్తి, ప్రజలను దేవుని వైపు త్రిప్పాలనే ఆసక్తి కనపడింది. ఏలియా తన కొరకు అడగలేదు. యాకోబు అదే రాశాడు, మీ భోగేచ్ఛల కొరకు మీరు అడుగుతున్నారు కనుక ఏమీ దొరకటం లేదు మీకు. మీ భోగేచ్ఛల కొరకు అడుగుతున్నారు కనుక మీకేం దొరకటం లేదు. ఏలియా దేవుని కొరకు అడిగాడు, దేవుని ఆసక్తిగా అడిగాడు, దేవుని రుజువుపరచడానికి అడిగాడు. అంతేగాని తన పేరు ప్రపంచవ్యాప్తం వెళ్ళాలని అడగలేదు. ఏలియా ప్రార్థనకు ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటంటే ప్రూవ్ గాడ్ టు అదర్స్. దేవుని కనపరచాలి, ప్రజల మధ్య దేవుని రుజువుపరచాలి. దట్ ఈస్ ద అంబిషన్, యాటిట్యూడ్. ఎప్పుడైతే మనం ఆ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటామో దేవుడు మనలను ప్రత్యేకంగా దీవిస్తాడు. తర్వాత మరొక ప్రధాన అంశం ఏమిటంటే, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ప్రభు ఈ గ్రంథంలో. ధనవంతులుగా ప్రయాసపడవద్దు. ధనవంతుడు అవటం తప్పు కాదు. ధనవంతుడై ధనాన్నే ప్రేమించి ధనము కొరకు అక్రమ జీవితం జీవించటాన్ని బైబిల్ అలౌ చేయలేదు. దేవుడు ధనవంతులనుగా మిమ్మల్ని మారుస్తానని వాగ్దానం ఏం చేయలేదు. దీవిస్తానన్నాడు, ధనాన్ని ఇస్తాననలేదు. దీవించబడుటండగా దేవుణ్ణి కలిగి ఉండుట, ధనాన్ని కలిగి ఉండుట కాదు. ధనం కంటే గొప్పవాడు దేవుడు. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ధనం కంటే గొప్ప, ధనం లేకుండా కూడా గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా చేయిస్తాడు. ఏలియా ఆకాశాన్ని మూశాడు, తెరిచాడు అంటే ధనంతో కాదు,
దేవుని శక్తితోనే. కాబట్టి ధనవంతులు అవటానికి ప్రయాసపడద్దు అన్నాడు. అలాగే బోధకులు అవటానికి కూడా ప్రయాసపడద్దు అన్నాడు. బోధకులుగా ఉంటే కఠిన తీర్పు ఉంటుంది, జాగ్రత్త అని చెప్పాడు. ప్రవక్తలను మాదిరిగా పెట్టుకోండి. వారెంత కామన్గా, సింపుల్గా వాళ్ళు జీవించారు. లీడ్ ఎ సింపుల్ లైఫ్, లీడ్ ఎ సింపుల్ లైఫ్, ఆర్డినరీ లైఫ్. సామాన్యంగా బ్రతకమన్నాడు, సామాన్యులుగా బ్రతకమన్నాడు. సహోదరుడు, సహోదరి, మనం అసాధారణంగా బ్రతకాలనుకుంటాం. జీవపు డంబం అంటారు దాన్ని. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ myself like something that leads us to destruction. అది పతనానికి దారితీస్తుంది, గర్వానికి దారితీస్తుంది, నాశనానికి నడిపిస్తుంది. ఫైనల్గా ఒక మాట చెప్తాను. వ్యవసాయకుడు ఏ విధంగా ఓర్పుతో కనిపెట్టుకుని ఉంటాడో అలా రాకడ కొరకు కనిపెట్టుకోమని. యాకోబు పత్రిక ముగించే ముందు నా ఆఖరి మాట ఏంటంటే, ఓర్పుతో రాకడ కొరకు కనిపెట్టండి. ఆయన రాలేదు 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 రాడు అనే లోకములు అనేకులు అంటున్న మాటను ప్రక్కన పెట్టండి. ఆయన మాట ఇచ్చాడు, తప్పక నెరవేరుస్తాడు. ఆయన తిరిగి వస్తాడు, మనం ఆయన చేరతాము. ఆకాశ మధ్యమంలో ఆయనతో ఉంటాం. భూమి మీదకి దిగి వస్తాడు. ఆయన 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు, తీర్పు తీరుస్తాడు. నూతన ఆకాశంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు, నూతన భూమిలోనికి తీసుకుని వెళ్తాడు. ఆయన కొరకు ఎదురు చూడండి. ఒక వ్యవసాయకుడు ఎదురు చూసినట్లుగా మనం ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. ప్రార్థన చేసుకుందాం. యాకోబు పత్రిక ముగించుకున్నాము. యాకోబు పత్రిక ధ్యానాలకు సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాలు సులభంగా ఒక నెల పడతాయి, అంత గొప్ప అధ్యాయం. కావాలంటే చివరి లాస్ట్ మంత్ 2 times per day చేసైనా ఈ బైబిల్ నేను కంప్లీట్ చేస్తాను. ఎపిసోడ్స్ విషయంలో, వాక్యం విషయంలో రాజీ పడకూడదు అనేది నా ఆశ. వాట్ మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఐ కెన్ డూ, ఐ విల్ డూ. నేను ఎంత చేయగలుగుతానో అంత చేస్తాను. నా కొరకు ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభువు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. యాకోబు పత్రిక ముగించాం. పేతురు పత్రికకు ద్వారాలు తెరవండి. మేమున్న స్థితి నీకు తెలుసు నాయన. నీ తల్లిగా మరియా, ఆమె భర్తగా యోసేపు మీకు 30 సంవత్సరాలు వచ్చే వరకు పేదరికంలోనే వెళ్ళారు. ఆ పేదరికంలోనే మేము ఈ పరిచర్య చేస్తున్నాం. ఈ పరిచర్య మీనింగ్ఫుల్గా మార్చండి. ఇప్పుడును రానున్న తరాలకును ఇది మహోన్నతమైన ఒక అగ్ని వంటి వాక్యముగా ఉండటకు సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.